అంటే ఇప్పుడు చాలామంది షాద్ నగర్ అటు సైడే కాకుండా సార్ ఇటు గచ్చిపోలి సైడ్ చూస్తే గండిపేట కానివ్వండి, శంకర్పల్లి ఇటు సైడ్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ తీసుకోవడానికి. మంచిదే అంటారా అటు తీసుకోవడం? భూమి మీద ఎక్కడ పెట్టుబడి పెట్టినా మంచిదేనండి. కాకపోతే మన బడ్జెట్ కూడా చూసుకోవాలి. మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, చిన్న ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి అని అంటే ఇన్వెస్ట్మెంటే. ఇప్పుడు మనం గచ్చిబౌలి ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలంటే గజం వచ్చేసరికి 4 lakhs దగ్గర 3 to 4 lakhs ఉంది ఒక్క గజం ఖరీదు. అంత పెట్టాలంటే మనం పెట్టలేం కదా. ఒక మధ్యతరగతి కూడా ఆ స్టేజ్లో పెట్టలేడు. అవును. సో వాళ్ళ పిల్లలకి వాళ్ళు మంచి అసెట్ చూపించాలంటే బయటికి వెళ్ళాలంటే ఇలా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇవాళ అక్కడ మార్కెట్ కొంచెం ఊపందుకునే పరిస్థితులు ఉంది కాబట్టి ఇవాళ మన బడ్జెట్లో వచ్చింది కాబట్టి ఫ్యూచర్ సిటీ కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు షాబాద్ వైపు కానీ ఆల్రెడీ షాబాద్ ప్రభుత్వం సజిచ్చి డెవలప్ అయ్యి ఉంది కాబట్టి అది ఓకే, ఇంకా ఆల్రెడీ వెళ్ళిపోద్ది, ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది ఆఫ్టర్ 5 years ఇందాక నేను చెప్పినట్టు. ఫ్యూచర్ సిటీ మాత్రం ఒక 8 years ఆ టైంలోకి మళ్ళీ ఇవాళ మనం గచ్చిబౌలిని, నార్సింగ్ ఈ ఏరియాలో ఎలా చూసుకుంటున్నామో అలా చూసుకునే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ అనేది ఎప్పుడు డెవలప్మెంట్ అలా వెళ్తూనే ఉంటుంది కానీ ఆగే ప్రసక్తి అయితే ఉండదు. కాకపోతే కొంచెం ఒడుగులు ఇందాక నేను చెప్పినట్టు ఎత్తు పొలాలు అనేది సహజం కాబట్టి అలా జరుగుతుంది. ఓకే.